బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి కాసేపట్లో బీజేపీ సెల్యూట్ తెలంగాణ ర్యాలీ ప్రారంభం కాబోతోంది. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్కు ర్యాలీగా వెళ్లబోతున్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి నగరానికి వచ్చారు కిషన్ రెడ్డి, బండి సంజయ్. కేంద్ర మంత్రులకు స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేసింది తెలంగాణ బీజేపీ. ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు సెల్యూట్ తెలంగాణ ర్యాలీ చేపడుతోంది తెలంగాణ బీజేపీ. ర్యాలీ తర్వాత కొత్తగా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలకు సన్మాన కార్యక్రమం కూడా నిర్వహించబోతోంది. ఆ తర్వాత చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్కి వెళ్లబోతోంది తెలంగాణ బీజేపీకి సంబంధించి కొంతమంది నేతలు కూడా వెళ్లబోతున్నారు. అలాగే అమ్మవారిని దర్శించుకోబోతున్నారు ఎంపీలు. విజువల్స్ మీరు చూస్తున్నారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్, అలాగే సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి గెలిచిన తర్వాత కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్న తర్వాత నగరానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బేగంపేట నుంచి బీజేపీ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లబోతున్నారు. సెల్యూట్ తెలంగాణ అంటూ ఈ ర్యాలీకి నామకరణం చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మరి కాసేపట్లో ర్యాలీ ప్రారంభం కాబోతుంది. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు బేగంపేట విమానాశ్రయం దగ్గర సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ మరి కాసేపట్లో సెల్యూట్ తెలంగాణ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం ఎక్కడున్నారు? సచిన్, మరికొద్ది క్షణాల్లోనే సెల్యూట్ తెలంగాణ పేరుతో తెలంగాణకు వందనం అంటూ కూడా బీజేపీ భారీ ర్యాలీ కూడా చేపట్టింది. కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కిషన్ రెడ్డి, బండి సంజయ్లు మొదటిసారి రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఈ ర్యాలీకి సంబంధించి భారీగా ఏర్పాట్లు అయితే చేశారు. ఒక్కసారిగా చూసుకోవచ్చు, ఎందుకంటే కేంద్ర మంత్రులు ఇద్దరు మరికొద్ది క్షణాల్లోనే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కూడా బయటికి రానున్నారు. దీనికోసం కాషాయ శ్రేణులు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఒకవైపు కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ఒకవైపు మహిళా మోర్చా కానివ్వండి, మరొక వైపు యువ మోర్చాకు సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, మరొక వైపు పార్టీ రాష్ట్ర నాయకత్వం సైతం కూడా భారీగానే ఏర్పాట్లు చేసింది. గెలిచినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో 8 మందికి సంబంధించి ఒకవైపు బేగంపేట విమానాశ్రయం నుంచి కేంద్ర మంత్రులతో పాటు ర్యాలీగా ముందుకు వెళ్ళనున్నారు. ర్యాలీగా వెళ్తున్నంత సేపు దాదాపుగా సికింద్రాబాద్ బేగంపేట నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగుతుంది. చూస్తున్నాం, విజువల్స్లో చూస్తున్నాం. ప్రత్యేకంగా ఆకర్షణ ఒకవైపు కూడా లంబాడి సోదరులు కానివ్వండి, వస్తున్నటువంటి కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి స్వాగతం పలికేందుకు వినూత్న రీతిలో ఒకవైపు డోలు, డప్పు వాయిద్యాలు కానివ్వండి, మరొక వైపు తెలంగాణకు సంబంధించినటువంటి కల్చర్ కానివ్వండి, అందరూ కూడా పగడాలు ధరించి భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. ఒక్కసారి యువమోర్చకు చెందినటువంటి నాయకులు సైతం ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏర్పాట్లకు సంబంధించి కానీ ఈ ర్యాలీకి సంబంధించిన విషయాలపై ఒకవైపు బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఒకసారి మహేందర్ నారాయణతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉండబోతుంది? కొద్ది క్షణాల్లో కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా రాబోతున్నారు. ఎలా ఉండబోతుంది ర్యాలీకి సంబంధించి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి 2 మంత్రి పదవులు నరేంద్ర మోడీ గారు బహుమతిగా ఇవ్వడము, దానికి ఘన స్వాగతంగా మేమంతా కూడా రాష్ట్రం నుంచి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మా యొక్క అధినాయకత్వానికి కిషన్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా సంజయ్ అన్న గారికి, మిగతా ఎంపీలకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా మేము ఘన స్వాగతం పలుకుతూ మేము ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒక పండుగ వాతావరణంగా మేము తీర్చిదిద్దడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే తెలంగాణ ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ గారిని నమ్మి, నరేంద్ర మోడీ గారి పరిపాలన నమ్మి ఈరోజు అత్యధికంగా సీట్లు నరేంద్ర మోడీ గారికి ఇచ్చారు. అదే ఉత్సాహంతో నరేంద్ర మోడీ గారు కూడా తెలంగాణకు ఎంతో కొంత మనం చేయాలి కాబట్టి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో 2 మినిస్టర్లు మనకి ఇవ్వడం జరిగింది. అందరం కూడా హ్యాపీగా ఉన్నాం. ఈరోజు భారీ ఎత్తున యువ మోర్చా ఆధ్వర్యంలో యువకులు కానీ, లేకుంటే బైక్ ర్యాలీలు, అదేవిధంగా మేము కార్లలో ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి మేమంతా కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. మా నాయకులని మేము ఊరేగింపుగా తీసుకుపోవాలి. అభివృద్ధిలో కూడా తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలంటే ప్రజలంతా కూడా మాకు అత్యధికంగా మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరం కూడా అతి ఉత్సాహంగా ఈ యొక్క ర్యాలీలో కూడా పాల్గొనడం జరుగుతుంది. మేమంతా కూడా ఇది అసలు 2 కేంద్ర మంత్రులు అంటే 2 కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా యువ మోర్చా నాయకులు అంటే ఒక్కసారిగా కూడా చూసుకోవచ్చు. మహిళా మోర్చాకు సంబంధించి కూడా మహిళా మోర్చా కూడా పెద్ద ఎత్తున వాళ్ళు తలపాగాలు ధరించి వినూత్న రీతిలో కూడా ఒకవైపు కూడా రెడీ అయి వచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకసారి మహిళా మోర్చా నాయకురాలతో కూడా మాట్లాడించే ప్రయత్నం కూడా అయితే, ఎందుకంటే బేగంపేట వద్ద నుంచి కూడా భారీగా ఏర్పాట్లు చేసేందుకు కూడా ఇక్కడ నుంచి మాత్రం మహిళా మోర్చాకు సంబంధించినటువంటి నాయకురాలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. మనతో పాటు మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు ఒకసారి శిల్పారెడ్డి నాయకుతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలా అసలు కిషన్ రెడ్డికి చూస్తుంటే మిమ్మల్ని డిఫరెంట్గా తయారయ్యారు, ఒక్కొక్క రకంగా ఉన్నారు. ఎలా స్వాగతం పలకబోతున్నారు మహిళా మోర్చా తరపున? మహిళా మోర్చా స్టేజ్ వైజ్గా మేము స్వాగతం పలుకుతున్నామండి. ఇక్కడ ఫస్ట్ హారతితో స్వాగతం పలికి తర్వాత మహిళలు బుల్లెట్తో ర్యాలీ తీయడం జరుగుతుంది.
దాని తర్వాత మళ్ళీ స్టేట్ ఆఫీస్ దగ్గర బతుకమ్మతో వారికి మళ్ళీ స్వాగతం పలకడం జరుగుతుంది. సో మేము చాలా సంతోషంగా ఉన్నాము. మన తెలంగాణ నుంచి ఇద్దరు క్యాబినెట్ మినిస్టర్స్ బాధ్యత తీసుకున్న తర్వాత మొదటిసారిగా ఇక్కడ రావడం మా సంతోషానికి మీరు కూడా చూడొచ్చు. మా సంతోషం ఎట్లా వ్యక్తం అర్థం కూడా కావట్లేదు. అందరూ సంతోషం. మహిళలు మీరు బుల్లెట్లు నడిపించబోతున్నారా? అవును. ఎన్ని బుల్లెట్లు ఏర్పాటు చేశారేంటి? 5 బుల్లెట్లు. స్పెషల్ అట్రాక్టివ్. ఎస్. బతుకమ్మ ఎక్కడ ఏర్పాటు చేశారు? స్టేట్ ఆఫీస్ దగ్గర నాంపల్లి దగ్గర ఏర్పాటు చేసాము. ఎంతమంది మహిళలు పాల్గొంటారు ఓవరాల్గా మీ మహిళా మోర్చా తరఫున? ఇప్పుడు ఆల్మోస్ట్ 500 మంది ఉన్నారు. కాకపోతే కొన్ని పాయింట్స్ దగ్గర కొంతమందిని పెట్టడం జరిగింది. ఎందుకంటే అన్ని చోట్ల మహిళలు కనిపించాలని చెప్పేసి ర్యాలీ మొత్తంలో స్టేజ్ వైజ్గా మేము మహిళల్ని ఏర్పాటు చేస్తాం. ఇది అసలు మహిళా మోర్చాకు సంబంధించి కూడా బుల్లెట్లతో వినూతంగా కూడా ఒకవైపు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశాము. బతుకమ్మ తెలంగాణకు సంబంధించినటువంటి ఉత్సాహాలు, తెలంగాణకు సంబంధించినటువంటి పేరు ఏదైతే ఉందో బతుకమ్మ అనేది కూడా దాంతో కూడా స్వాగతం పలుకుతామని చెప్పి కూడా మహిళా మోర్చా నేతలు అంటారు. ఒక్కసారిగా కూడా విజువల్కు సంబంధించి ముందుకెళ్ళి ఒక్కసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటికీ బేగంపేట విమానాశ్రయంకు కొద్ది క్షణాల్లో చేరుకున్నటువంటి కిషన్ రెడ్డి కానివ్వండి, ఇక్కడే నిన్న బండి సంజయ్ కూడా రాష్ట్రానికి వచ్చారు. కానీ కరీంనగర్కి వెళ్ళినటువంటి బండి సంజయ్ ఇప్పటికే లేక్ వ్యూ గెస్ట్ హౌస్ చేరుకుని అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. చూస్తున్నాం ఒకవైపు చూసుకోవచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఫ్లెక్సీలు కానివ్వండి, ప్లకార్డులు కానివ్వండి ప్రదర్శిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి కూడా భారీ కాన్వాయ్, ఎందుకంటే సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించి దాదాపుగా బేగంపేట నుంచి కూడా సికింద్రాబాద్ పార్లమెంటు మొత్తం కూడా ఒకవైపు కవర్ చేస్తూ ర్యాలీ అయితే కొనసాగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా కూడా ఒకవైపు స్పెషల్గా అట్రాక్షన్తో కూడా వచ్చినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కానివ్వండి, బండి సంజయ్కి సంబంధించి కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. ఎలక్ట్ అయినటువంటి నాయకులు ఎవరెవరైతే ఉన్నారో బండి సంజయ్ కానీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డితో పాటు ఇతర నాయకులు ఉన్నటువంటి ప్లకార్డులను కూడా మనము స్పష్టంగా చూస్తాం. నాయకులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు ఇక్కడ చూసుకోవచ్చు కళాకారుల బృందాలు కూడా, వివిధ కళాకారుల బృందాలు కూడా ఇందులో ఉన్నాయి. బేగంపేట విమానాశ్రయంలో వారికి భారీగా స్వాగతం పలిపేందుకు కూడా డప్పుకు సంబంధించినటువంటి కళాకారులు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. మరి అక్కడ బ్యాండ్ మేళానికి సంబంధించినటువంటి కార్యకర్తలు ముందుగా ఒకవైపు కూడా చూసుకోవచ్చు. ముందుకు వెళ్తుంటే కూడా బ్యాండ్ మేళం వాళ్ళు స్పెషల్ అట్రాక్షన్గా కూడా ఒకవైపు కూడా బ్యాండ్ మేళం కూడా వాళ్ళకి స్వాగతం పలికేందుకు కూడా సిద్ధంగా ఉంది. అంటే నాయకులు ఎప్పుడైతే ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి 8 ఎంపీ సీట్లు గెలిచారు, ఇక్కడ నుంచి రాష్ట్రానికి 2 మంత్రి పదవులు రావడం అనేది కూడా ఒకవైపు చెప్పుకోదగ్గ విషయం. అది కూడా మోడీకి కృతజ్ఞత తెలపడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఎవరైతే ఎన్నికయ్యారో వారికి సంబంధించి కూడా భారీగా స్వాగతం పలికేందుకు కూడా ఏర్పాట్లు అయితే చూస్తున్నాం. బ్యాండ్కు సంబంధించి ఇంతవరకు అక్కడ ఒక గ్రూప్ను చూసాం, దానికి సంబంధించి ఆ గ్రూపే కాకుండా మరొక గ్రూప్ను కూడా ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఒకసారి మరొక వైపు కాన్వాయ్కి సంబంధించి కూడా ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే దీనికి సంబంధించి బేగంపేట విమానాశ్రయం నుంచి కూడా భారీ కాన్వాయ్తో వెళ్లేందుకు భారీగా వాహనాలు అయితే ఏర్పాటు, కొన్ని వేల సంఖ్యలో బైక్లే ఉండడం కాకుండా కొన్ని వందల్లో కార్లు కూడా ఉంటాయని చెప్పారు. దీనికి సంబంధించి జిప్సీలు, ఓపెన్ టాప్ సంబంధించినటువంటి జిప్సీలు తరువై పరిస్థితి ఉంది. వాటికి సంబంధించి ఒకసారి ముందుకెళ్ళి అక్కడ మిగతా ఎంపీలు ఎవరు అక్కడ కనిపించలేదు. వాళ్ళందరూ లోపల ఉన్నారంటే విమానాశ్రయం లోపల ఉన్నారని జరిగిందా, లేకపోతే ర్యాలీ స్టార్ట్ అయిన తర్వాత, లేకపోతే ఆఫీస్ అంటే బీజేపీ నాంపల్లి ఆఫీస్ దగ్గర చేరుకున్న తర్వాత వాళ్ళు అక్కడ రాబోతున్నారా? సచిన్ ముందస్తుగా ఎన్నికబడినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. మరి బేగంపేట విమానాశ్రయం చేరుకున్న అనంతరం ర్యాలీ ప్రారంభం అనంతరం కూడా ఒకవైపు వాళ్ళు ఇక్కడే ఉంటారా, ర్యాలీలో కంటిన్యూ చేస్తారా అనేది కూడా కాస్త సస్పెన్స్గానే ఉంది. ఎందుకంటే ర్యాలీకి సంబంధించి ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రధానంగా అటు కిషన్ రెడ్డి కానివ్వండి, బండి సంజయ్ కానివ్వండి, ఇద్దరు కంటిన్యూగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ కాబట్టి మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా తిరుగుతూ కూడా మనం చూసినాం. దాదాపుగా 20 పాయింట్స్తో పాటు 20 పాయింట్ల వద్ద కూడా ఒకవైపు బీజేపీ పాయింట్ లాగా పెట్టి మొత్తం సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించి కూడా తిరుగుకుంటూ వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్ళాక బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి సభ ఏదైతే ఉందో ఆ సభ వద్ద మాత్రం అందరూ ఎంపీలు అక్కడే ఉంటారు. ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కానివ్వండి, రాష్ట్ర ముఖ్య నాయకులు కానివ్వండి, వీరందరికీ సంబంధించి మాత్రం ఆ సభలో పాల్గొంటారు. కొత్తగా ఎన్నుకోబడినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సన్మానిస్తారు. మరొకవైపు చూసుకోవచ్చు ఇందాక చెప్పుకున్నట్టు జిప్సీలకు సంబంధించింది ఏదైతే ఉందో వాటికి సంబంధించి కూడా కాన్వాయ్ ముందు, అంటే ఒకవైపు ఆ కేంద్ర మంత్రులు ఇద్దరు వచ్చేటువంటి దాని మీద కాన్వాయ్ ఏదైతే ఉందో దానికి ముందు కూడా ఒకవైపు ఓపెన్ టాప్ జిప్సీలు ఏవైతే ఉన్నాయో జీప్కి సంబంధించి కూడా వాటిని ఏర్పాటు చేశారు. కొద్ది క్షణాల్లోనే ఒకవైపు ఇద్దరు కేంద్ర మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానీ ఇక్కడికి వస్తున్న తరుణంలో కూడా ఒకవైపు కూడా అటు బీజేపీ కార్యకర్తలు పెద్ద చేస్తున్నారు. బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి మోర్చాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. మరికొద్ది క్షణాల్లోనే
వేదికగానే ప్రారంభమయ్యేటువంటి ఈ ర్యాలీ ఏదైతే ఉందో దానికి భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ఖచ్చితంగా తెలంగాణ నుంచి గెలిచినటువంటి 8 మంది ఎంపీల్లో 2 ఎంపీలకు ఒకవైపు 2 కేంద్ర మంత్రి చూపించే ప్రయత్నం చేయమండి కెమెరామెన్ ని. ఒక్కసారి విజువల్స్ ని చూపించే ప్రయత్నం చేయమనండి. మరి కాసేపట్లో కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ వీళ్ళిద్దరూ కూడా బేగంపేట విమానాశ్రయానికి చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత బీజేపీ సెల్యూట్ తెలంగాణ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్కు ర్యాలీగా వెళ్లబోతున్నారు. అయితే ఈ క్రమంలో బేగంపేట విమానాశ్రయం నుంచి తర్వాత ప్యారడైజ్, రాణిగంజ్, కవాడిగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, వైఎంసీఏ, హిమాయత్ నగర్, బషీర్బాగ్, నాంపల్లి అంటే నాంపల్లి పార్టీ ఆఫీస్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళతారు. ఆ తర్వాత ఇన్ఫాక్ట్ ఈ ర్యాలీకి సంబంధించి ఎంపీలుగా గెలిచిన డీకే అరుణ్ కావచ్చు, ఈటల రాజేందర్, అలాగే రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, కొండ విశ్వేశ్వరరెడ్డి, నగేష్ వీళ్ళతో పాటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేలను కూడా వీళ్ళు కూడా జాయిన్ కాబోతున్నారు. వీళ్ళని కూడా సన్మానించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ కేంద్ర బొగ్గు అలాగే గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి, అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ వీళ్ళిద్దరు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి తెలంగాణ గడ్డ మీదకి అడుగు పెడుతున్న సందర్భంలో అవును ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ భారీగా ర్యాలీ చేపట్టబోతున్నారు. సెల్యూట్ తెలంగాణ అంటూ ఈ ర్యాలీకి నామకరణం చేయడం జరిగింది. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లిలోని పట్టింది. ర్యాలీ తర్వాత కొత్తగా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలకు సన్మానం ఉండబోతోంది. తర్వాత చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోబోతున్నారు ఎంపీలు.